హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం చూసిన రెసిపీ ఏంటంటే వంకాయ ఉల్లి కారం అనమాట. క్విక్గా చేసుకోవచ్చు. మనం ఇలా వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత వంకాయలు ఇలా మనం 4 పలకలుగా కట్ చేసుకొని పుచ్చులు ఏమన్నా ఉంటే తీసుకొని ఆ సాల్ట్ వాటర్లో యాడ్ చేసుకోవాలి. బ్లాక్గా రాకుండా ఉంటాయి అన్నమాట. అలా రెడీ చేసుకున్న వాటిని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని పీసెస్గా కట్ చేసుకున్నటువంటి వంకాయల్ని అందులో యాడ్ చేసుకోవాలి. బాగా మగ్గనివ్వాలన్నమాట. ఇక్కడే ఒక 70 to 80% ఇక్కడే ఫుల్గా ఉడికిపోవాలన్నమాట. చూసారు కదా, ఇలా మనకి బాగా ఉడికిపోవాలి. తర్వాత మనము ఒక మిక్సీ జార్లో ఉల్లికారం అంటున్నాం కాబట్టి ఉల్లిపాయలు మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత ఉల్లిపాయలు తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని అందులో కొంచెం సాల్ట్ అండ్ పచ్చి కారం యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా మనం మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇదే మనకి దీనికి బేస్ అనమాట ఉల్లికారం. తర్వాత మనం కొంచెం సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని తాలింపు గింజలన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట. మినపప్పు, శనగపప్పు, ఆవాలు అండ్ అలాగే జీలకర్ర యాడ్ చేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లికారాన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ ఉల్లికారం కొంచెం వాటర్ అంతా ఇంగిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. తర్వాత ఇవి మనం ఉడకబెట్టుకున్నటువంటి ఫ్రై చేసుకున్నటువంటి వంకాయలు ఉన్నాయి కదా, అవి కూడా యాడ్ చేసుకుని కొంచెం సేపు అట్లా ఒక 2-3 minutes అట్లా మనము మూత పెట్టి లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలన్నమాట. అంతే, ఉల్లికారం రెడీ. థ్యాంక్స్.